ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మే 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గ్రహగతుల్ని మనం చూసినట్లయితే కుజుడు మేషరాశిలో, వృషభంలో రవి బుధులు, మిథునంలో శుక్ర గురువులు, అలానే కుంభంలో రాహు, మీనంలో శని, సింహంలో కేతు యొక్క సంచారం. ఈ గ్రహగతుల్ని మనం చూసినట్లయితే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కోర్టు సమస్యలు, సంతానము, వివాహము, ప్రమాదాలు, అలానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలానే వస్తువులు కొనుగోలు చేయటం, క్రయ విక్రయాలు, ఇలాంటి మొదలగునవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జీవితంలో ఎలాంటి సాధించబోతున్నాడు, ఎలాంటివి, దానిలో నెగిటివ్ ఏంది, పాజిటివ్ ఏంది, ఖచ్చితంగా జీవితంలో నెగిటివ్ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది లైఫ్లో. ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అనేది ఆలోచన చేస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ అనేది కాదు, ఇక్కడ పాజిటివ్ అనేది సహజంగా మీకు తెలిసిన విషయమే. కానీ నెగిటివ్ని పాజిటివ్ చేసుకొని మనం సూపర్ స్టార్స్ కావటం ఎలాగా అంటే శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణవుతాట. అంటే మన లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది సార్థకత అవుతుంది. అంటే పిల్లల యొక్క చదువులు, వాళ్ళ వివాహాలు, మన గ్రోత్, ఎకనామిక్ గ్రోత్, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఏమిటి, ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అనవసరమైన ఖర్చులు పెడుతున్నామా, అనవసరమైన బిజినెస్ చేస్తున్నామా, అలానే అనవసరంగా అధిక ప్రయాణాలు చేస్తున్నామా, అనవసరంగా వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామా, ఫారెన్లో వెళ్ళి సెటిల్మెంట్ కాని వ్యక్తులు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఫారెన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి ఇండియాలో ఉండటం మంచిదా, అబ్రాడ్ వెళ్ళటం మంచిదా? ఎక్కడ అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా, కాలయాపన చేసుకోకుండా లైఫ్ని కరెక్ట్ సమయంలో మనం లీడ్ చేసుకుని లైఫ్ని ఎన్హాన్స్ చేసుకొని మనం ముందుకెళ్తే మనం ఖచ్చితమైన మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే జీవితంలో అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. సింహరాశి వారికి ప్రధానంగా చూసుకునేటట్టయితే శుభ కార్యక్రమాలు, ఆకస్మికంగా కొంత లాభం కలగటం, వ్యాపార పరంగా కూడా అధిక లాభాలు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. స్థానచలనం జరుగుతుంది, మంచి ప్రమోషన్లు వస్తుంటాయి, భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఏదైతే భార్యాభర్తల మధ్యలో గొడవలు పడ్డారో వాళ్ళందరూ కూడా కలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి, అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలానే ఇక్కడ క్రమంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావటం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, కుటుంబ బాధ్యతలు బాగా పెరగటం, అలానే కుటుంబంలో సుఖము, సంతోషము, వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు, ప్రశంసలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వివాహాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం ఒకటి, గృహ ఉపకరణ వస్తువులు, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చిన్న చిన్న విషయాల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని పారణం చేయండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఏ గ్రహాలైతే మనకు బాగలేదో ఆయా గ్రహాలని ఆరాధన చేయటం చాలా ముఖ్యమైన విషయం. మనకి జాతకంలో మనోవేదనలు ఉన్నాయి అని అన్నప్పుడు చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, వీలైతే దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభురు ముకుట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఉద్యోగపరంగా ఇబ్బందులు రావటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా,
ఖచ్చితంగా సూర్య భగవాను ఆరాధన చేయాలి. సూర్య భగవాను ఆరాధన చేయాలంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం, అలానే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, సూర్యుడికి దానిమ్మ రసంతో అభిషేకం చేయటం చాలా మంచిది. అంటే దానిమ్మ రసంతో చక్కగా సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలానే కుజుడు వల్ల ప్రమాదం జరుగుతుందా, మన జాతకంలో కుజుడు బాగలేదా అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకము 2 జంట సర్పాలను దానం చేయాలి. బుధుడి వల్ల వ్యాపారపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, బుద్ధి వికసించట్లేదా, జ్ఞానం అనేది పెరగట్లేదా, మనం చేసే పని ఏం చేస్తున్నాం అర్థం కాకుండా ఉంటుందా, అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగట్లేదా అంటే బుధుడి యొక్క ఆరాధన చేయాలి. ఇలాగ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం ఒకటి, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చదువుకోవటం చాలా మంచిది. దాంతోపాటు పెసలు దానం చేయటం చాలా మంచిది. అలానే ధనకారకుడైన గురువు బాగుండట్లేదా, విద్య యందు విద్యార్థులకు అనుకూలంగా లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, అలానే గురువుకి అంతరిక్ష దేవతైన తారా మహాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దాంతోపాటు వివాహం కావట్లేదా, వివాహానికి అడ్డంకులు వస్తున్నాయా అంటే శుకుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే వివాహం కాని అమ్మాయిలు వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యా పాశుపతాశ్రుద్రాభిషేకం చేయాలి. ఎల్నాటి శని అంటే జన్మశని, వ్యయశని, ద్వితీయ శని ఎల్నాటి శని అంటాం మనం. అలానే అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక లేదా పొంగు శని ఉందా, శని మహర్దశ సరిగా లేదా అని అంటే ఖచ్చితంగా శని యొక్క ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం మంత్రంతో పాటు దక్షిణాకాళి యొక్క స్తోత్ర పాలనం చేయటం, అలానే నల్లని ద్రాక్షారత్నంతో శనికి అభిషేకం చేయటం చాలా మంచిది. అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, చక్షు దోషాలనే ఉంటే రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని, అలానే సర్పాన్ని ఆరాధన చేయాలి. అంటే నాగరాజాయుధమే పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే కేతు యొక్క దోషం ఉంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే గణపతిని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయాలి. అలానే ఇక్కడ దానితో పాటు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలిగితే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవడం చాలా మంచిది. అలానే శత్రువులు ఎక్కువగా ఉన్నారా, కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని, భగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అలానే రాహుకేతుల యొక్క దోషం ఉంటే కూడా ధూమవతి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ధూమవతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకి దోషం అనేది తొలగిపోతుంటుంది. అలానే వివాహం కావట్లేదు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి వివాహాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయా, కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం కూడా చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రెమెడీస్, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెప్పే ఫలితాలు ప్రతిసారి కూడా రాశి ఫలితాలు 20% సూచనలు మాత్రం. కానీ 80% ఎలా ఉంటుంది, బర్త్ చార్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టు కింద వేళ్ళు అని అర్థం. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, దాని కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. ఆకులు అంటే ఏమిటంటే గోచారం. ఆకులు ఎలా ఉంటుంది, రైన్ సీజన్లో వస్తుంది, వింటర్ సీజన్లో అలానే ఉంటే, సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. ట్రాన్సిట్ సిస్టానికి అలానే బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కానీ నిజంగా ఆస్ట్రాలజర్ని ఎవరైనా అప్రోచ్ అయితే, ఎవరినైనా సరే, మమ్మల్నే కాదు మీరు ఏరే వాళ్ళైనా సరే అప్రోచ్ అయినప్పుడు గురువుగారు నిజం చెప్పండి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పండి అని తెలుసుకోవాలి. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, పాజిటివ్ చెప్పడానికి ఊవిర్లాడుతున్నారు. ఆహా, ఆ ఆస్ట్రాలజర్ నాకు పాజిటివ్ చెబుతున్నారేమో, మరి అద్భుతంగా చెబుతారు, నేనంతా నెగిటివ్ అయితే నేను వినలేను, ఆ చెవులకి నాకు నెగిటివ్ ఎక్కదు అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఆస్ట్రాలజర్స్కి నష్టం ఉండదు,
ఆస్ట్రాలజర్స్ మిమ్మల్ని పొగుడుతుంటారు, మీరు హ్యాపీగా 10 నిమిషాలు కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు, ఆ 10 నిమిషాల్లో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒకరోజు 1 గంట హ్యాపీ కాదు అది. నిజంగా జీవితంలో తెలుసుకుంటే, నెగిటివ్ని తెలుసుకుంటే దాన్ని సర్దిద్దుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాలు ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. చాలామంది కూడా ఆలోచన చేస్తున్న నెగిటివ్ 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 అని. పాజిటివ్ పాజిటివ్ ఆలోచన. పాజిటివ్ ఏముందండి? పాజిటివ్ మీకు తెలిసిందే. మీకు ఎంత ఉద్యోగం ఉంటుందో తెలుస్తుంది, మీ జీవిత చరిత్ర ఏందో మీకే తెలుస్తుంది. కానీ రాబోయే రోజుల్లో నెగిటివ్ ఎలా ఉండబోతుంది, దశలు అంతర్దశలు ఎలా ఉంటాయి, 16 లగ్న కుండల్ని అనాలిసిస్ చేయటము, అలానే 16 లగ్న కుండల్లో కూడా డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. డిగ్రీలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి. చేసి జాతకాన్ని ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగం ఎలా ఉండబోతుంది, వివాహం ఎలా ఉండబోతుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, దానిలో సర్పదోషాలని, కాలసర్పదోషాలని, పునర్భవ దోషాలు ఉన్నాయా లేదని టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే వెల్ అండ్ గుడ్. ఒక అమ్మాయి యొక్క వివాహాన్ని కానీ అబ్బాయి యొక్క వివాహాన్ని కానీ అనాలిసిస్ చేసేటప్పుడు రాశిచక్రము, భావచక్రం, నవాంశము D9 చార్ట్ ఉంటుంది. అలానే దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. ఒక వృత్తిపరంగా మనం ఉండాలి, ఎలా ఉండాలి, ఆ వృత్తి కలిసి వస్తుందా లేదా అంటే రాశిచక్రము, భావచక్రం, దశమాంశ చక్రము, దశలు అంతర్దశలు. సంతానం కలుగుతుందా లేదంటే రాశిచక్రము, సప్తమాంశ చక్రం, భావచక్రం, దశలు అంతర్దశలు. ఇవి కంపల్సరీ కూడా అనాలిసిస్ చేయాలి. ఇంకా డీప్గా స్టడీ చేస్తే అష్టవర్గును కూడా మనం డీప్గా స్టడీ చేయొచ్చు. అంటే ఆస్ట్రాలజీలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కేపీ సిస్టమ్ అని, బివి రామన్ అని, వైదిక ఆస్ట్రాలజీ అని, ఇంత సబ్జెక్ట్ ఉంది. డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఉదాహరణకి గురువు ఉంటాడు. గురువు మకర రాశిలో 5 డిగ్రీలు ఉచ్చ, 5 డిగ్రీల వరకు నీచ, 5 డిగ్రీల వరకు నీచ, తర్వాత 5 డిగ్రీల తర్వాత పరమనీచ. అంటే మకర రాశిలో గురువు నీచత్వం ఉంది. అలాగా ఎక్కడైతే ఉచ్చస్థానమా, నీచస్థానమా, ద్వాదశ భావాలు, భావాధిపతులను కూడా మనం చూడాలి. అలానే భావాధిపతులు చూడాలి, రాస్యాధిపతులను చూడాలి. ఆ గ్రహం ఏదైతే ఆ గడిలో ఉన్న ఆ గ్రహం అంటే భావాధిపతి అంటే ఏమిటంటే ఆ ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే బిల్డర్, ఆ ఇల్లు కట్టించినవాడు. ఆ గడిలో ఎవరైతే గ్రహం ఉంటుందో టెరెంట్ అని అర్థం. అంటే ఇన్ని రకాలుగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి నిజాన్ని తెలుసుకుంటేనే జాతకం చెప్పించుకోవాలి. అబద్ధం చెప్పించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గరికి స్పెషల్గా మటుకు రావద్దండి. నాయకంటే మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను బాగుపడాలి, నెగిటివ్ తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకొని నేను బాగు చేసుకోవాలి నా జీవితం అనే వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ కండి. అలానే www.nayakanti.com ఉంది, మా వెబ్సైట్ని చూడొచ్చు. www.nayakanti.in చూడండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండం, పుత్రగణ ప్రతివృతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవటానికి 12 మహావిద్యలు, ఇలాంటి ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేకపోతే మమ్మల్ని కూడా సంప్రదించి మా దగ్గర కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాస్తు బాగలేని వాళ్ళకి వాస్తు యంత్రాలు, మత్స్య యంత్రాలు కూడా మా దగ్గర ఉంటే పూజ చేసి మేము ఇస్తాము. వాస్తుపరంగా కూడా ఏదైనా దోషం ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కేవలం జ్యోతిష్యమే కాదు, వాస్తు కానీ, అలానే వాస్తుపరంగా గృహ వాస్తులు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, అలానే కంపెనీలు కానీ, ఏవైనా సరే వాస్తుపరంగా కూడా సంప్రదించవచ్చు. నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా నా దగ్గరికి వస్తుంది ఆ కాలు. మీరు అన్నీ కూడా తెలుసుకొని, నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీకు శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.